అభ్యర్థులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నటువంటి యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు ఈరోజు వెల్లడయ్యాయి. 2019 సంవత్సరానికి గాను సివిల్స్ పరీక్షకు సంబంధించిన ఫలితాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే దాదాపుగా 304 జనరల్, 78 ఈబీసీ, 254 ఓబీసీ, ఎస్సీ 128, ఎస్టీ 67 మంది ఇందులో ఉత్తీర్ణత అవ్వడం జరిగింది. దీంట్లో ప్రథమ ర్యాంకు ప్రదీప్ సింగ్, అలాగే రెండవ ర్యాంక్ జతిన్ కిషోర్, ప్రతిభా వర్మ మూడవ ర్యాంక్ సాధించారు. సివిల్ సర్వీసెస్ ఫలితానికి సంబంధించి ముఖ్యంగా తెలుగు తేజం తెలంగాణ యువకుడు తన సత్తా చాటడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందినటువంటి గంభీరావుపేట మండలంలో భీముని మల్లారెడ్డిపేటకు చెందిన మందా మకరంద్ ఆల్ ఇండియా 110వ ర్యాంకుని సాధించి తెలుగు వాళ్ళ కీర్తిని జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. అలాగే మకరంద్కి ఈ ర్యాంకుతో ఐఏఎస్ అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అయితే మకరంద్ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నారు. వారి సిద్దిపేటలో ఇప్పుడు నివాసం ఉండడం అనేది జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఏ విధంగా భర్తీ చేస్తారు, ఎన్ని పోస్టులు ఇందులో రానున్నాయి అన్నటువంటి వివరాలు యూపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు చూస్తే కనుక మొత్తం 927 పోస్టులని ఇందులో భర్తీ చేయనున్నారు. దాంట్లో ఐఏఎస్కి సంబంధించి 180, ఐపీఎస్కి 150, అలాగే ఐఎఫ్ఎస్కి సంబంధించి 24, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ సంబంధించి గ్రూప్ ఏకి సంబంధించి 438, అలాగే గ్రూప్ బి సర్వీసెస్కి సంబంధించి 135 మందిని మొత్తం ఈ భర్తీలతోటి నింపనున్నారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా యూపీఎస్సీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది అని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. మొదటి 3 ర్యాంకుల్లో నిలిచినటువంటి వాళ్ళందరికీ కూడా దేశవ్యాప్తంగా ప్రశంసల వెల్లువిరుస్తోంది. అలాగే తెలంగాణకు సంబంధించిన మంద మకరంద్కి కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది వాళ్ళ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ముందు తన మరిన్ని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పి ఒక మంచి ఐఏఎస్గా రూపుదిద్దుకుని ప్రజలకు సేవ చేయాలి అన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ తనకి అభినందనలు పంపడం జరుగుతుంది.